సో, ఈ క్లాస్‌లో ఏంటంటే, పాలిమార్ఫిజంలో మనం ఏం చెప్పుకున్నామండి, ఓవర్లోడింగ్ డిస్కస్ చేసామండి. కన్‌స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్లోడింగ్, అలాగే ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది జావాలో సపోర్ట్ చేయదని చెప్పన్నాం. బట్ వన్ ఓవర్లోడెడ్ ఆపరేటర్ ఈస్ దేర్ అండి, ప్లస్ ఆపరేటర్. ఓకేనండి. సో, నెక్స్ట్ ఓవర్ రైడింగ్ అండి. సో, ఓవర్ రైడింగ్. సో, ఓవర్లోడింగ్ అంటే ఏం చెప్పుకున్నామండి, విత్ ఇన్ ద సేమ్ క్లాస్, okay, and method name is same with a different number of parameters, or different types of parameters, or number of the arguments are different, and or order of the parameters are, order of the data types are change అండి. సో దాన్ని మనం ఏమన్నామండి, ఓవర్లోడింగ్ అన్నాం. సో మరి ఓవర్ రైడింగ్ అంటే ఏంటి? జనరల్‌గా మనకి ఏంటండి, ఓవర్ రైడింగ్ జరగాలంటే మనకి కంపల్సరీ 2 క్లాసులు ఉండాలి. 2 క్లాసులు కూడా మనకి ఏంటంటే ఇన్హెరిటెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఓవర్ రైడింగ్ జరగడానికి పాసిబిలిటీ ఉందండి. మనకేంటంటే 2 క్లాసులు ఉండాలి. 2 క్లాసులు కూడా ఏంటంటే ఇన్హెరిటెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉండాలి. ఓకేనండి. సో ఉన్నప్పుడు ఓకేనండి మనకి ఓవర్ రైడింగ్ జరగడానికి పాసిబిలిటీ ఉంది. సో మరి అప్పుడేం చేయాలి? అప్పుడేం చేయాలి? ఓకేనండి. సో ఇక్కడ మనం ఏమంటున్నామండి, క్లాస్ ఏ అంటున్నాం, తర్వాత క్లాస్ బి అంటున్నామండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏమంటున్నానండి, వాయిడ్ m1. ఓకేనండి, ఇది ఒక మెథడ్. సో తర్వాత నేను ఏమంటున్నానండి క్లాస్లో, సో వాయిడ్ m1. ఓకే అండి, ఏ క్లాస్కి బి క్లాస్కి ఎటువంటి రిలేషన్షిప్ లేదండి. ఓకేనా? బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానండి, ఎక్స్టెన్స్. ఓకే అండి, ఏ అంటున్నానండి. ఎప్పుడైతే ఒక ఏ నుంచి బిని డిరైవ్ చేసామో మనం ఏమన్నామండి, ఏ క్లాస్లో ఉన్న మెథడ్స్ని బి క్లాస్లో డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అన్నామండి. మళ్ళీ సేమ్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పాను. ఓకేనా? బట్ మనం ఇక్కడ ఏం చేసామండి, సేమ్ మెథడ్ని ఏ క్లాస్లో ఉన్న సేమ్ మెథడ్ని మనం మళ్ళీ ఓకే అండి బి క్లాస్లో ఇంప్లిమెంట్ చేసామండి. ఓకేనా? సో ఇలా చేస్తే ఏంటి, ఇక్కడ పైన ఉన్న మెథడ్ యొక్క సిగ్నేచర్ చెక్ చేయండి, కింద ఉన్న మెథడ్ యొక్క సిగ్నేచర్ చెక్ చేయండి. ఓకేనండి, పైన పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ యొక్క సిగ్నేచర్, చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ యొక్క సిగ్నేచర్ సేమ్గా ఉంటే ఓవర్ రైడింగ్ జరగడానికి పాసిబిలిటీ అనేది ఉన్నదండి. ఓవర్ రైడింగ్ జరగడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఓకేనండి. సో అంటే ఏంటంటే మనకి 2 క్లాసులు ఉండాలి, 2 ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్లో ఉండాలి. అలాగే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ యొక్క సిగ్నేచర్, చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ యొక్క సిగ్నేచర్ సేమ్గా ఉంటే ఓవర్ రైడింగ్ జరగడానికి పాసిబిలిటీ ఉందండి. అంటే ఏం లేదు, పేరెంట్ క్లాస్ యొక్క డెఫినేషన్ నాకు కావాలి, ఇంప్లిమెంటేషన్ నా ఓన్ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటాను అని దాని అర్థం అండి. ఎలా అంటే లైక్ మనం ఏంటండి, రియల్ టైంలో మ్యారేజ్ ప్రపోజల్ అండి. జనరల్గా ఏంటండి, చైల్డ్ ఏంటి, ఓకేనా, పేరెంట్ కుదిర్చిన మ్యాచ్ చేసుకోవాలని రూల్ ఏమి లేదు. ఓకేనా, ఇన్ కేస్ నచ్చింది అనుకోండి, పేరెంట్ అరేంజ్ చేసిన మ్యాచ్ని అగ్రీ అండి. ఒకవేళ లేదనుకోండి, పలానా మ్యాచ్ ఉంది చూడండి అని చెప్పేసి ఒక చైల్డ్ ప్రపోజ్ చేస్తాడు. ఓకే అండి. సో అంటే ఏంటంటే అక్కడ చైల్డ్, ఓకేనా, ప్రపోజల్ ఎవరిదండి, పేరెంట్ క్లాస్దే. ఓకే అండి. సో అక్కడ ఏంటంటే మనం చైల్డ్కి సంబంధించిన విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. అక్కడ మనకి దాన్ని ఏమంటామంటే ఓవర్ రైడింగ్ అంటామండి. ఓవర్ రైడింగ్ అంటాం. ఓకేనా, ఈ ప్రిన్సిపల్ ఈ యొక్క రూల్ ఫాలో అవుతే ఓకేనా ఇంకా 7 రూల్స్ ఉంటాయండి. ఫస్ట్ రూల్ ఏంటంటే ఇది, 2 క్లాసులు ఉండాలి, 2 క్లాసులు ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్లో ఉండాలి. ఓకేనా, మెథడ్ సిగ్నేచర్ సేమ్గా ఉండాలండి. ఇది ఫస్ట్ రూల్. ఇది ఫాలో అయితే ఓకేనా, రిమైనింగ్ 7 రూల్స్ ఉంటాయండి. అవన్నీ ఫాలో అవుతే అప్పుడు ఓవర్ రైడింగ్ జరగడానికి పాసిబిలిటీ ఉంటుందండి, లేకపోతే జరగదు ఓవర్ రైడింగ్. ఓకే అండి. సో దెర్ ఆర్ 8 రూల్స్ అండి యాక్చువల్గా. సో 8 రూల్స్ అండి. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ వన్, ఓకే అండి, అసలు జరగాలంటే ఫస్ట్ వన్ ఏంటండి, ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్ ఉండాలండి. అంటే ఈజీ రిలేషన్షిప్ ఉండాలి. అండ్ ఓకేనండి,
both classes okay అండి having okay అండి సేమ్ సిగ్నేచర్ మెథడ్ అండి, సేమ్ మెథడ్ సిగ్నేచర్ ఉంటే ఓకేనండి ఓవర్ రైడింగ్ జరగడానికి పాసిబిలిటీ ఉంటుందండి. అలాగే జావాలో మెథడ్ ఓవర్ రైడింగ్ మాత్రమే పాసిబిలిటీ అవుతుందండి, ఎందుకంటే మనకి కన్స్ట్రక్టర్ ఓవర్ రైడింగ్ అనేది ఉండదు. సో కన్స్ట్రక్టర్ నేమ్ ఏంటి అని మనం ఎలా క్రియేట్ చేయాలి, ఏ క్లాస్లో అయితే ఏ అని క్రియేట్ చేయాలి, బి క్లాస్లో అంటే బి అని క్రియేట్ చేయాలి. మరి పైన ఏ ఉంటుంది, కింద బి ఉంటుందండి, అసలు నేమే మ్యాచ్ అవ్వదు. అటువంటిప్పుడు సిగ్నేచర్ ఎలా మ్యాచ్ అవుతుందండి, అవ్వదు. కాబట్టి కన్స్ట్రక్టర్ ఓవర్ రైడింగ్ అనేది జరగదండి, ఓకేనా, ఇన్ కేస్ ఆఫ్ జావా. ఓకే అండి, మనకి ఏంటంటే ఇక్కడ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు అండి, మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అండి. సో ఫస్ట్ ఏంటండి ఈ రూల్, 2 క్లాసులు ఉండాలి, 2 కూడా ఇన్హెరెన్స్ రిలేషన్షిప్లో ఉండాలి, అండ్ బోత్ క్లాసెస్ హ్యావింగ్ సేమ్ మెథడ్ సిగ్నేచర్ అండి, అప్పుడు ఓవర్ రైడింగ్ జరగడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఓకే, సో ఇది ఫస్ట్ రూల్ అండి. నేనేం చేస్తానండి, ఇదే ఓకేనా ప్రోగ్రామ్ని కాపీ చేస్తానండి. ఇక్కడ మనకి ఏంటండి, సో ఏ అండ్ బి క్లాసెస్, ఇక్కడ ఏంటంటే నార్మల్గా మెయిన్ మెథడ్కి ఇంకో క్లాస్ తీసుకున్నానండి, మెయిన్ మెథడ్ ఇంకో క్లాస్ తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏమన్నా యాక్చువల్గా ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్లో వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ఏ చైల్డ్ క్లాస్ అండి. ఓకే అండి, పేరెంట్ క్లాస్ క్రియేట్ చేస్తే మన చైల్డ్ క్లాస్లో ఆబ్జెక్ట్స్ మెథడ్స్ని కాల్ చేయలేం కదా, సో అందుకని వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్ క్లాస్ అండి. సో బి డాట్ M1 అన్నాం అనుకోండి, ఇది ఫస్ట్ ఏంటండి బి ఆబ్జెక్ట్, బి అనేది దేని యొక్క ఆబ్జెక్ట్ అండి, చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్, బి క్లాస్ ఆబ్జెక్ట్. కాబట్టి బి క్లాస్లో M1 ఉందా లేదా చెక్ చేసుకుంటుందండి. సో బి క్లాస్లో M1 ఉంది, కాబట్టి బి క్లాస్లో నుంచి మెథడ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుందండి, బి క్లాస్లో నుంచి మెథడ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుందండి. ఓకేనండి, సో యాక్చువల్గా ఏంటంటే కంపైలేషన్ టైంలో ఓకేనా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముందండి, బి ఉంది, అంటే బి క్లాసే. ఓకేనండి, కంపైలేషన్ టైంలో ఇదేంటండి బీతో బైండ్ అయి ఉంటుంది, రన్ టైంలో అదే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందండి, ఓకేనా, ఆ ఆబ్జెక్ట్ ద్వారా మెథడ్ కాల్ అవుతుందండి. ఒకవేళ బి క్లాస్లో లేకపోతే దాని పేరెంట్ క్లాస్ ఏ క్లాస్లోకి వెళ్తుందండి. మరి సేమ్ మెథడ్ నేను బి క్లాస్లో ఓవర్ రైట్ చేసేసాను కదండి, ఓకేనా, బి క్లాస్లోంచే కాల్ అవుతుందండి, బి క్లాస్ మెథడ్. ఇక్కడ నేను ఏమంటున్నానండి, ఏ క్లాస్ మెథడ్. సరే, ఇది ఇక్కడ పెద్దగా మనకి ఏమి అనిపించదు అండి, ఓవర్ రైడింగ్ అన్నట్టుగా అనిపించదు. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే G:\pd స్పేస్ అండ్ సో జావా సి టెస్ట్ డాట్ జావా అండి. ఓకే, సో జావా టెస్ట్ అండి. సో బి క్లాస్ మెథడ్ అండి, పేరెంట్ క్లాస్కి వెళ్ళదు, ఎందుకంటే బి క్లాస్లో మనకి దొరికేసింది కాబట్టి మెథడ్. ఓకే, ఫస్ట్ రూల్ ఓకే అండి ఎలా చేస్తుందండి, ఇది ఫస్ట్ రూల్కి ఎగ్జాంపుల్ అండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ రూల్. ఓకేనండి, రిటర్న్ టైప్ గురించి మాట్లాడుకోవాలండి. ఓవర్ లోడింగ్లో అసలు మనం రిటర్న్ టైప్ గురించి అసలు మాట్లాడలేదండి, రిటర్న్ టైప్తో సంబంధం ఉండదు అసలు. మెథడ్ రిటర్న్ చేస్తే వాల్యూ రిటర్న్ చేసుకుని సేమ్ క్లాస్ కాబట్టి ప్రాబ్లం లేదండి. మెథడ్ నేమ్ అండ్ పారామీటర్స్తో సంబంధం అండి ఓవర్ లోడింగ్లో. ఓకే, బట్ ఓవర్ రైడింగ్లో ఓకేనా ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే 2 క్లాసులు ఉండాలి, 2 ఇన్హెరిటెన్స్లో ఉండాలి, పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ యొక్క సిగ్నేచర్ సేమ్ అయితే ఓవర్ రైడింగ్ జరగడానికి పాసిబిలిటీ ఉంది. సరే, ఓవర్ రైడింగ్ జరిగింది అనుకుందాం, ఓకేనండి. సో సెకండ్ రూల్ ఏంటండి, ఓకేనా, రిటర్న్ టైప్ అనేది రిటర్న్ టైప్ ఈ సేమ్ ఎట్ ప్రిమిటివ్ లెవెల్. ఒక్క నిమిషం అండి,